తెలుగు ప్రజల్ని చేతకాని దద్దమ్మల్లా చూస్తున్నారనమాట 'బిగ్ బాస్' టీము. ఎంత వరస్ట్‌గా డిజైన్ చేశారంటే ఈరోజు ఎపిసోడ్. ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. ముందు మీరు లైక్ చేయండి. గట్టిగా వినిపించాలి. అక్కడి వరకు వినిపించాలి. ఎంత దారుణంగా మనం రైజ్ చేయాలంటే తెలుగు తెలుగు షోలది. అది తెలుగు షో. తెలుగులో మాట్లాడాలని 'బిగ్ బాస్' 100 సార్లు అక్కడ చెప్పాడు కదా హౌస్‌మేట్స్‌కి. తెలుగు షో ఇది. తెలుగు ప్రజలు మాత్రమే చూసే షో ఇది. అలాంటిది ఈ షోలోకి తెలుగులో ఆడడానికి అసలు సెలబ్రిటీస్ ఎవరు లేరా? తెలుగులో ఇంకా మంచి కంటెంట్ ఇవ్వగలిగే తెలుగు వాళ్ళు ఎవరు లేరా? ఏంటసల ఎవరు వాళ్ళందరూ? ఎంత దరిద్రంగా అంటే గౌరవ్ అంట. తెలుగు రాదు. ఫ్లోరా ఎళ్ళిందిరా బాబు అనంటే ఈతగాడికి తెలుగు అసలు ఒక్క ముక్క కూడా రాదు. ఏదో అర్థమవుతదట, మాట్లాడడం రాదట. ఎందుకు? అంత కర్మ ఏంటి అసల? వేరే వాళ్ళు ఎవరు లేరా? సరే. నిఖిల్ అంట. ఈ నిఖిల్ తెలుగోడే కాదట అసల. సరే తెలుగు సీరియల్స్ చేసి కొంచెమైనా మాట్లాడుతాడంటే ఓకే. కొంచెం కొంచెం మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా తెలుగు కూడా ఏదో తిప్పి తిప్పి మాట్లాడుతున్నాడనమాట. అసల ఏంటో నాకు అర్థం కాదు. ఒక తెలుగు షోలో ఆయిష ఈవిడికి అంతే. తెలుగు షోలో తెలుగు వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. అంటే తెలుగు వాళ్ళతో పాటు ఆల్ ఇండియా లాంగ్వేజెస్ అన్నీ కవర్ చేసి దుబ్బారు మొత్తానికి. ఏంటసల? టూ మచ్ వరస్ట్. అసలు వైల్డ్ కార్డ్స్ ఎవరు భయ్యా? అక్కడ 5 వారాల నుంచి కష్టపడి ఆడుతున్న గేమర్‌ని పంపించడానికి వైల్డ్ కార్డ్స్ ఎవరసల? వాళ్ళకి ఏ రైట్ ఉందసల? ఆడియన్స్ ఓట్ పట్టించుకోలేదు. రీతు డౌన్‌లో ఉంది ఆడియన్స్ ఓట్స్ ప్రకారం. ఈ గేమ్స్ ఏంటి? మరి ఓట్లేయమని చెప్పడం ఎందుకు అసలు? ఈ వారమంతా మరి ఎందుకు జనాల చేత ఓట్లేయించుకున్నారు? జనాలు పిచ్చోలా? ఎర్రి పప్పలా కనిపిస్తున్నారా? ఎంత దారుణం అంటే ఓట్లేయించేసుకొని మిస్డ్ కాల్ ఇవ్వండి, ఓటెయ్యండి, మిస్డ్ కాల్ ఇవ్వండి అని గోల దొబ్బి ఇప్పుడేంట్రా అంటే మీరు గేమ్ ఆడండి. గేమ్‌లో గెలిస్తే సేఫ్ అట. ఏంటిది? మరి అలాంటప్పుడు ఓట్లేయకండి. మేము వేరేగా ప్లాన్ చేస్తున్నాం. ఈ వారం మీరు ఓట్లేయకండి. మేము అక్కడ హౌస్‌మేట్స్‌కి ఎవరికీ చెప్పమని చెప్పి వీళ్ళ ఓన్ ప్లాన్ మీరు వేయొచ్చు కదా! జనాలకి చెప్పొచ్చు కదా! ఓట్లేయొద్దని. జనాలు పిచ్చోళ్ళు. తెలుగోళ్ళు పిచ్చోళ్ళు. ఎమోషనల్ ఫూల్స్. ఏంటసల? చాలా చాలా చిరాకేసింది. శ్రీజ ఎళ్ళిపోయింది. కళ్యాణ్ అయితే ఏడ్చాడు. నోట్లో నుంచి మాట రాలేదు. అంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎళ్ళిపోతదని. అందుకే కళ్యాణ్ అసలు నోట్లో నుంచి మాట రాలే. సైలెంట్‌గా ఉండిపోయాడు. కంట్లో నుంచి ఏడుపొచ్చేసింది కళ్యాణ్‌కి. సో, కళ్యాణ్ ఏడుస్తున్నప్పుడు అక్కడ ఇమాన్యుల్ హగ్ చేసుకొని ఏదైతే నీకు నేనున్నానురా అని చెప్పేసి ఆ ఓదార్చిన విధానం సూపర్ అంతే. సూపర్ ఇమాన్యుల్ సూపర్ ఇక్కడ. సో, ఇలా శ్రీజ ఎళ్ళిపోయింది. శ్రీజ చాలా చాలా హర్ట్ అయిందట. 'బిగ్ బాస్' బజ్‌లో శివాజీ గారితోని మాట్లాడుతున్నప్పుడు చాలా హర్ట్ అయిందట. చాలా డిసప్పాయింట్ అయిందట. ఎందుకవరు భయ్యా? ఎందుకవరు? అక్కడ సుమన్ గారిని ఉంచి శ్రీజని పంపించేయడం. అది కూడా ఫ్లోరా ఎళ్ళిపోయిన రోజే శ్రీజ వెళ్ళిపోవడం. ఎంత దరిద్రం. పైగా అక్కడ శ్రీజకి జర్నీ వీడియో ప్లే చేయలేదు. ఆడియన్స్ ఓట్‌తో పాటు పంపించలేదు. అసలు ఇదసల డిజర్వా? శ్రీజ దీనికి డిజర్వా అసల? చెప్పండి. దీనికా? అసలు ఏంటసల అంత వరస్ట్ కంటెస్టెంటా శ్రీజ? కాదు కదా! బాగా ఆడింది. చాలా టీఆర్‌పీ ఇచ్చింది శ్రీజ. 'బిగ్ బాస్ 9'కి ఇవ్వాల్సిన టైంలో చాలా ఇచ్చింది. కనీసం సెండ్ ఆఫ్ బాలేదు. సెండ్ ఆఫ్ అస్సలు బాలేదు. సో, ఎందుకు ఇలాగ రీ ఎంట్రీ ఉంటదని చెప్పి థంబ్‌నెయిల్‌లో పెట్టడానికి కూడా కారణం ఇదే. రీ ఎంట్రీ ఉంటదని చెప్పి చాలా వైరల్ అవుతుంది బయట. రీ ఎంట్రీ కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఛాన్స్ ఉంది. మీరు 100% ఫిక్స్ అయిపోద్దు. కొంచెం ఛాన్స్ ఉంది అంతే. చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే వైల్డ్ కార్డ్స్ వచ్చారు. ఇంతకుముందు దివ్యని తెచ్చారు మళ్ళీ అగ్ని పరీక్ష నుంచి. సో, ఇన్ని సార్లు బయట నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ శ్రీజని తెచ్చే అవకాశం కూడా లేదు. కానీ ఏంట్రా అంటే గట్టిగా కొంచెం వినిపిస్తుంది ఏంటంటే ఎక్కడో ఓ 50, 60% శ్రీజని మళ్ళీ తెచ్చే అవకాశం ఉందంటే శ్రీజనే తేవడం కాదు. ఇప్పటి వరకు వెళ్ళిపోయిన కామనర్స్‌లో గాని, ఇప్పటి వరకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్‌లో గాని ఎవరో ఒకరిని ఆడియన్స్‌కి మళ్ళీ వదులుతారా? ఆడియన్స్‌కి మళ్ళీ ఓట్లేసి ఎవరినైనా లోపలికి పంపించొచ్చు అని ఏమైనా వదులుతారా? అలాగేమన్నా చెక్ చేయాలి. బట్ శ్రీజకైతే అస్సలు డిజర్వ్ కాదు భయ్యా. ఈ రకంగా అవమానించి పంపించడానికి శ్రీజ అస్సలు డిజర్వ్ కాదు. అంత వరస్ట్ కంటెస్టెంట్ అయితే అస్సలు కాదు. సుమన్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి. నేనిప్పుడు చెప్పే మాట మీ అందరి గుండెల్లో గుణపం దిగిపోద్ది. సుమన్ గారు హౌస్‌లో ఉండడం కరెక్టా? శ్రీజ హౌస్‌లో ఉండడం కరెక్టా? బిగ్ బాస్ షో గురించి మాట్లాడండి. మీ పర్సనల్ ఒపీనియన్ కాదు. బిగ్ బాస్ షోలో ఎవరు ఉండాలి? గేమ్స్ ఎవరు బాగా ఆడతారు? ఎవరి మాట తీరు బావుంటది? ఎవరు ఎక్కువ పాయింట్స్ రేస్ చేస్తారు? అతను సిగరెట్స్ తీస్తేనే అతను గొంతెత్తి అరవలేపాడు సుమన్. అలాంటి కంటెస్టెంట్ అక్కడ ఉండి ఏం చేస్తాడు? ఏం చూస్తాడు? ఈ రోజు ఎపిసోడ్‌లో భయ్యా షాకింగ్ ఫ్యాక్ట్ మీ అందరికి చెప్తాను. మీరు నన్ను తిడతారు సుమన్ గారిని ఎత్తితే. బట్ ఎత్తాలి. ఈ రోజు ఎపిసోడ్ భయ్యా సండే ఎపిసోడ్ 7 గంటలకు స్టార్ట్ అయింది. 9:30కి ఎండ్ అయింది. ఒక్క మాట లేదు సుమన్‌ది నోట్లో నుంచి. ఒక్క మాట లేదు లాస్ట్‌కొచ్చినంత వరకు నోట్లో నుంచి ఒక్క మాట లేదు. సైలెంట్‌గా కూర్చున్నాడు. చాలా సైలెంట్‌గా కూర్చున్నాడు. ఏంటి భయ్యా ఇది? బిగ్ బాస్ షో అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. చాలా చాలా వరస్ట్ అనిపించింది. అలాంటి ఇక్కడ వైల్డ్ కార్డ్స్ కూడా ఎంత ఓవర్‌గా థింక్ చేశారంటే కనీసం మినిమమ్ కామన్ సెన్స్ లేదు వీళ్ళకి. వీళ్ళెళ్లి ఒకరిని ఇంట్లో ఉండొద్దురా అనేసనంటే ఈళ్ళెళ్లి సుమన్ గారికి సపోర్ట్ చేశారు. అది కామెడీ. కనీసం అప్పుడు కష్టపడి ఆడిన ఆ గేమ్స్ పరంగా అయినా చూడాలి కదా! సుమన్ గారు ఫస్ట్ గేమ్‌లోనే ఔట్ అయిపోయారు కదా! మరి అక్కడ గేమ్స్ పరంగా అయినా చూడాలి కదా! అది లేదు. పంపించారు శ్రీజని. శ్రీజ వద్దట. వీళ్ళదొక పనికిమాలిన డెసిషన్. ఆఫ్‌కోర్స్ వీళ్ళని కూడా తప్పట్లేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ సాగర్‌లో శ్రీజ చేసిన బ్లండర్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వచ్చిన ప్రతి వాళ్ళతోని గేర్‌గా మాట్లాడడం, యాటిట్యూడ్‌గా మాట్లాడడం, పొగరుగా మాట్లాడడం చేసింది. దానికి వాళ్ళకేటి ఈ పిల్లేంట్రా ఇంత ఓవర్ చేస్తుందని చెప్పి వాళ్ళు కట్ చేసి పారేసారు బెలూన్స్. సో, ఆ విధంగా కూడా అక్కడ రిస్క్ అయిందన్నమాట. ఆవిడకి ప్రాబ్లమ్ అయిందది. సో, ఇప్పుడు శ్రీజ వెళ్ళిపోవడం మీరందరూ గొంతు బయట గట్టిగా వినిపిస్తే ఖచ్చితంగా రీ ఎంట్రీ వస్తది. సో, లైక్ గట్టిగా కొద్దండి. వీడియో ఎక్కడికో రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అవ్వాలి. లైక్ చేయండి. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి మెయిన్ ఎపిసోడ్‌లోకెళ్ళిపోతే, ఎపిసోడ్ తెలిసిందే. గ్రాండ్ లాంచ్ కాబట్టి ఒక్కొక్కళ్ళొచ్చారు. రమ్య వచ్చింది, నిఖిల్ నాయర్ వచ్చారు, శ్రీనివాస సాయి వచ్చారు, గౌరవ్ గుప్తా వచ్చారు, ఆయిషా వచ్చారు, తర్వాత దివ్యల మాధురి గారు వచ్చారు. సో, వీళ్ళు ఆరుగురు వచ్చారు. ఆరుగురికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ అనేసి ఒక డైమండ్ లాగా ఇచ్చారన్నమాట స్టోను. సో, వాళ్ళకేంటంటే ఈ ఆరుగురికి ఉన్న పవర్స్ ఒకళ్ళకి డైరెక్ట్‌గా నామినేట్ చేసే విధానం కావచ్చు. ఒకళ్ళకి వాళ్ళు చేస్తున్న తప్పైతే బిగ్ బాస్ దగ్గర సజెషన్ తీసుకునే పవర్ కావచ్చు. లేపోతే రమ్య గారికి ఇచ్చారు కదా ఫుడ్. ఏ ఫుడ్ కావాలిస్తే ఆ ఫుడ్. దాని గురించి ఒక స్టోన్ అవ్వచ్చు. పవర్ అన్నమాట. ఇంకొకళ్ళకేమంటే ఇమ్యూనిటీ పవరు. అలాగా రకరకాలుగా పవర్స్ ఉండే స్టోన్స్ అయితే ఇచ్చారు. చెప్తున్నాను కదా! నాన్‌సెన్స్ క్రియేట్ చేయమంటే బిగ్ బాస్ టీమ్ ఎంత క్రియేట్ చేస్తది. నాన్‌సెన్స్. వేస్ట్ పనికి మాలిన సోదంతా చేస్తది హౌస్‌లో.
అసలా అసల సుమన్ గారుండి వైల్డ్ కార్డ్స్‌కి సుమన్‌కి పోటీ అవుతదా? శ్రీజ ఉండి వైల్డ్ కార్డ్స్‌కి శ్రీజకి పోటీ అవుతదా? గట్టిగా చెప్పండి ఒకసారి. ఎవరు ఉండడం కరెక్ట్ ఇక్కడ? మీరు జెన్యూన్‌గా మాట్లాడండి. వచ్చిన రోజు శ్రీజ అక్కడ ఇష్యూ అయింది. శ్రీజకిని, దివ్య మాధవికి. అదే శ్రీజ ఇంకా హౌస్‌లో కంటిన్యూ అయితే ఎంత ఇష్యూలు, ఎన్ని ఇష్యూలు, ఎంత గొడవలు, ఎన్ని మాటలు, ఎంత గేమ్ క్రియేట్ అవుతది బిగ్ బాస్ హౌస్‌లో. అవన్నీ పాయే. బిగ్ బాస్ డెసిషన్ ఏం తీసుకుంటాడో తెలీదు. ఆ రీతుని కాపాడడం కోసం పనికిమాలినవన్నీ చేసాడు బిగ్ బాస్. ఆ రీతు ఆవిడకి ఓట్లు తక్కువొచ్చాయి. ఆ విషయం ఆవిడకి తెలుసు. ఎవడన్నా ముందుంటారు. ఈ తనుజ గారు కూడా అంతే. మళ్ళీ ఏడిసారు ఈరోజు. ఎందుకంటే రమ్య వచ్చి నా మాట ఏదో అన్నదట. ఆ రమ్య వచ్చి భరణి గారికి ఇస్తూ వేరే వాళ్ళ వల్ల మీ గేమ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. బాండ్స్ పెంచుకుంటారు. అది ఇది అని భరణితో అనడం ఈవిడకి నచ్చలేదు. నాగార్జున గారితో నించొని తనుజ గారు మళ్ళీ ఏడుస్తున్నారు. నచ్చదు మీరొకటి చెప్పండి నాకు అది ఇది అని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నారు. ఎవరెవరో ఉంటున్నారు హౌస్‌లో. భయపడుతున్నారు భయ్యా. భయపడుతున్నారు. తనుజ లిటరల్లీ భయపడిపోయారు మాధురి గారిని చూసి. మాధురి గారు ఏంటి యాంగ్రీ బర్డ్ లాగా ఉన్నారని చెప్పి ఎమ్మన్నీల్ని అడుగుతుంది. ఆవిడ పేరేంటి? ఆ! మాధురియా ఎవరు? ఆవిడ పేరేంటి అని చెప్పి ఎమ్మన్నీల్‌తో అడిగితే నాకు తెలీదమ్మా అని చెప్పి ఎమ్మన్నీల్ అంటున్నాడు. అంటే ఏంట్రా భయమేస్తుంది అని చెప్పినట్టు మాట్లాడుతున్నారు తనుజ. భయమేస్తుందట. భయమేసినోళ్ళని, లాంగ్వేజ్ రానోళ్ళని బిగ్ బాస్ హౌస్‌లో ఉంచి మన తెలుగు పిల్ల భయపడదు అసల. దుమ్ము దులిపేస్తది దమ్ము శ్రీజ. అలాంటి కంటెస్టెంట్‌ని బయటకి తోసేసారేంట్రా స్వామి? వైల్డ్ కార్డ్స్ ఎవరురా అసలు శ్రీజని పంపించడానికి? శ్రీజనే కాదు అక్కడ సుమన్ కూడా వైల్డ్ కార్డ్స్ పంపించకూడదు. వాళ్ళకేం హక్కుందసల? సో, గట్టిగా మాట్లాడాలి. మీరు గట్టిగా కామెంట్ చేయాలి. చేసి తీరాల్సిందే. సో, కామెంట్ చేసి చెప్పండి. ఇంతే కాకుండా రమ్య, నిఖిలు, సాయి శ్రీనివాసు, గౌరవ్ గుప్తా, ఆయిషా, మాధురి వీళ్ళందరూ వైల్డ్ కార్డ్స్‌కొచ్చారు కాబట్టి వీళ్ళలో ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ చూసాక ఎవర్రా ఓకే. ఈళ్ళు పర్లేదురా ప్రస్తుతానికి అని ఎవరు అనిపించారో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం ప్రస్తుతానికి ఒక్కడు కూడా సుత్తి అనిపించారు. ఒక్కళ్ళు కూడా నచ్చలేదు నాకు. అస్సలు నచ్చలేదు. చూద్దాం. రేపటి నుంచి గేమ్ ఏమైనా మారుతదా? నామినేషన్స్ వస్తాయి. నామినేషన్స్‌లో గట్టిగా ఏమైనా మాట్లాడతారా? ఇవన్నీ చూడాలి. చూసి మాట్లాడాలి. సో, మీరు జెన్యూన్‌గా కామెంట్ చేసి చెప్పండి. మీకెలా అనిపించింది? ఏమనిపించిందో కిందన క్లియర్‌గా మీరు కూడా రివ్యూ ఇస్తే మీరు కూడా రివ్యూ ఇవ్వండి. తప్పే లేదు. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పండి. సో, అక్కడ సేవింగ్ ప్రాసెస్ అవ్వనివ్వండి, ఎలిమినేషన్ ప్రాసెస్ అవ్వనివ్వండి వరస్ట్ అసల. ఇంకా ఫ్లోరా ఎలిమినేషన్ గురించి అంటారా? ఆవిడని ముందే తోసేసారు బయటికి. అసలు ఆవిడ ఏంటో, ఆవిడ ఒక వ్యక్తి ఉన్నారని కూడా లేదు. నాకు సగం ఎపిసోడ్ అవుతున్నప్పుడు, ఓహ్! ఇందాక ఫ్లోరా ఎళ్ళిపోయింది కదా! ఫ్లోరా గారు ఉన్నారు కదా హౌస్‌లో అన్న థాట్ వచ్చింది. ఓకే. ఫ్లోరా ఉన్నారు. వెళ్ళిపోయారు కదా! ఆవిడ ఒక కంటెస్టెంట్ లాగే గుర్తులేరసల. అంత ఇంపాక్టే క్రియేట్ చేయలేదసల ఆవిడ. సో, ఆవిడ ఫస్టే ఎళ్ళిపోవాలసల. ఆవిడకంత పొటెన్షియల్ లేదు బిగ్ బాస్ హౌస్‌లో. ఆవిడ బయట ఫ్యూచర్‌కి ఆల్ ది బెస్ట్. బట్ ఇక్కడ మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో ఆవిడ సెట్ కారు అని మనం ఫస్టే మాట్లాడుకున్నాం. సో, ఇక్కడ అదే జరిగింది. బట్ ఇంత లేట్ 5 వీక్స్ అయింది. బట్ ఆవిడతో పాటే శ్రీజ వెళ్ళిపోవడం అనేది శ్రీజ నిజంగా డిజర్వ్ కాదబ్బా! ఇలాంటి ఎలిమినేషన్‌కి. సో, ఇది గైస్ నేను వీడియోలో చెప్పాలనుకుంటుంది. వీడియోలో ఇంక ఏముండదు. సండే ఎపిసోడ్ రోజు ఏముంటది చెప్పండి మీరు అంతగా మాట్లాడడానికి. సో, అక్కడ ఇష్యూస్ అయితే క్రియేట్ అవుతున్నాయి. వైల్డ్ కార్డ్స్ దగ్గర చాలా 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 పొగరుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న హౌస్‌మేట్స్ చాలా పొగరుగా మాట్లాడుతున్నారు. చూద్దాం. అది ఎంత ముందుకెళ్తదో, ఏమెళ్తదో వీళ్ళు ఎలా అసలు టఫ్ గేమ్ క్రియేట్ చేస్తారో అన్నీ చూద్దాం. ఇంకా చెప్పండి అలెక్కి చిట్టి పికిల్స్ గురించి మీకేమనిపించింది? ఎలా అనిపించారు? ఒక్కొక్కరు వైల్డ్ కార్డ్స్ ప్రతీది కామెంట్ చేసి చెప్పండి. ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారనేది అప్డేట్ చేస్తాను. థాంక్ యూ సో మచ్.